నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ 6 పథకాలు, మేనిఫెస్టో హామీలు ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పును తీసుకొస్తున్నాయని మాజీ మంత్రి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు అధ్యక్షతన రాయదుర్గం పట్టణంలోని శ్రీ సీతారామాంజనేయ కళ్యాణ మండపంలో నిర్వహించారు. ఈ సందర్భంగా దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమలవుతున్న ఈ కార్యక్రమాలు ప్రజలకు భరోసా కల్పిస్తున్నాయని, ఈ సూపర్ 6ను విజయవంతం చేయాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సీఎం సభ సూపర్ 6 సూపర్ హిట్ ను విజయవంతం చేద్దాం అని పిలుపునిచ్చారు. మాట్లాడండి, చెప్పండి. తప్పకుండా డిగ్రీలో కావచ్చు, గిట్టుబాటు ధరల విషయంలో కావచ్చు, అది ఏదైనా సరే కష్టపడి పనిచేయడానికి మరి ఏ అన్న అడిగితే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి ఏ మంత్రి అయినా సరే లోకేష్ బాబు అయితే ఓటేసుకొని ముద్దు పెట్టి పని చేస్తాడు. పాలిట్ బ్యూరో మెంబర్ కాబట్టి పాలిట్ బ్యూరో పార్టీ తీసుకునే నిర్ణయాలు కీలకమైనవి. వాటి రేపు ఇదే విషయాన్ని ఏ విధంగా అయితే శాసనసభకి 42,000 మెజార్టీ ఇచ్చారో మన వాళ్ళందరినీ, మన అక్క చెల్లెల్ని, అన్నదమ్ముల్ని పేరెంట్స్ కూడా అందరూ కూడా గెలవాలని, గెలుస్తారని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తా. తప్పకుండా ఈ 4 రోజులు ఇక్కడే ఉంది, మీతో పాటే అనంతపురం, అనంతో పాటే స్టేట్ జరిగిపోతాం. స్త్రీ శక్తి కావచ్చు, 3 గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అలాగే తల్లికి 100, ఒక బిడ్డ, 2 బిడ్డలు, 3, 4, 5, 6 రుణాలు కూడా ఉన్నాయి. వచ్చినాయా? చేతులు సరే బ్రహ్మాండంగా తల్లికి ఉన్నాం. ఇదేంటి అట్లాగే మన అన్నదాత సుఖీభవ ఆ కార్యక్రమం కూడా 20,000లో మొదటి విడత. కేంద్ర ప్రభుత్వం 30 లక్షల కోట్ల బడ్జెట్ కేంద్ర ప్రభుత్వం 2,000 ఇచ్చారు. మనం 5,000 కలిపి మొదటి విడత 7,000 ఇచ్చాం. మళ్ళీ మిగతా డబ్బులు కూడా తప్పకుండా 2వ విడత, 3వ విడతలో కూడా వస్తాయి. వీడియో కూడా ఉన్నాయి. ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ మంత్రితో అచ్చెన్నాయుడు గారితో మాట్లాడి ఏమిగా ఇబ్బందులు ఏమీ లేకుండా ఏదైతే పెద్ద రైతులు ముందు కొనుక్కెళ్లారో అలాగే చిన్న రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఎప్పటికప్పుడు కేంద్రం నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వీడియో తెప్పిస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అవి కూడా వస్తా ఉన్నాయి. రబీ వీడియో కూడా వస్తా ఉన్నాయి. దయచేసి ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ లో కొనబాకండి. ఎక్కడన్నా బయట ఎవరన్నా తప్పు చేసినా కూడా కఠినంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. వాటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని రేపు 10వ తారీఖు సూపర్ 6 చదవడం వాహనాలన్నీ చూసే బాధ్యత శ్రీనివాస్ గారు, పార్టీ నాయకులు అందరం తీసుకుంటాం. ఈ 4 రోజులు ఇక్కడే ఉంటాం. శ్రీనివాస్ రెడ్డి గారు, కొండారెడ్డి గారు, నేను అందరం ఇక్కడే ఉండి ప్రతిరోజు ఒక మండలానికి వచ్చేస్తాం. మన 5 మండలాలు, మన మున్సిపాలిటీ అన్ని కూడా తిరిగి అందరం కలిసి ఉదయం పొద్దున్నే, ఎందుకంటే ఆ స్టేషన్ దగ్గరికి వెళ్ళేపాటికి మనం వెళ్ళేపాటికి మిగతా వాళ్ళు కూర్చునే ముందే మనం కూర్చోవాలి. ఓకేనా? ఎందుకంటే చాలా ఉత్సాహంగా ఉంది. మనం చూస్తా ఉంటే మీలో నాకు సర్పంచులు కనపడుతున్నారు, కాబోయేవాళ్ళు ఎంపీటీసీలు కనపడుతున్నారు, వార్డు మెంబర్లు కనపడుతున్నారు, కౌన్సిలర్స్ కనపడుతున్నారు, ఎంపీపీలు జెడ్పీటీసీలు కనపడుతున్నారు, మున్సిపల్ చైర్మన్లు. ఏంటి ఆయన పెళ్లి అయిపోయింది, మన పెళ్లిళ్ళు ఉన్నాయి. ఆయన
ఆధ్వర్యంలో పెళ్లి పెద్ద ఆయన ఆధ్వర్యంలో ఒక్క పంచాయతీ పోకూడదు. అన్ని పంచాయతీలు కావాలి, అన్ని ఎంపీటీసీలు కావాలి, అన్ని జడ్పీటీసీలు కావాలి. మండలాల్లో జిల్లా పరిషత్తులు గెలిచే పెద్ద ఎత్తున నిధులు పోతూ ఉన్నాయి. పంచాయతీలకి, మండలాలకి, జిల్లా పరిషత్తులకి, జడ్పీటీసీలకి, మున్సిపాలిటీలకి పెద్ద ఎత్తున నిధులు పోతున్నాయి. కాబట్టి అందరూ తోడు మీరు కూడా అన్ని కైవసం చేసుకుంటే చక్కగా ఇంకా పెద్ద ఎత్తున మిగిలిపోయిన పనులు మనం వాగ్దానం చేసిన పనులన్నీ కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. మనం చూశారు కదా, కుప్పానికి వెళ్ళి నీళ్లు చూశారు కదా ఎలా పరిగెడుతున్నాయో, అదే విధంగా మనం కూడా ఈ ప్రాంతంలో పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుని నీళ్లు తెచ్చుకోవాలి. అందుకనే చంద్రబాబు నాయుడు గారు ఇంకో సంకల్పం చేశారు. ఆ మహానుభావుడు కృష్ణమని చేస్తే చంద్రబాబు నాయుడు గారు గోదావరి తల్లి నీళ్లు మనకు తేవతా ఉన్నారు. అదే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. కృష్ణమ్మతో పాటు పోలవరం బాగా ఈ ప్రాంతం ద్వారా మన కాలువలకి, చెరువులకి గోదావరి తల్లిని కూడా తెస్తే బంగారం పండిస్తారు. ఇవాళ చూడండి, పొలకొండ తల్లి వెళ్ళారా, ఒక్కసారి ఆ ఏరియాలో రైతులు అడగండి. వాళ్ళు వేసిన హార్టికల్చర్ క్రాపుల్లో ఇవాళ బెంగళూరులో ఇంజనీరింగ్ ఉద్యోగం మానేసి పొలాల్లోకి వచ్చే ఇంజనీర్ వ్యవసాయం చేస్తున్నారు. ఇంజనీర్లు పంట బెంగళూరుకి, మెడ్రాస్ కి, ఇతర దేశాలకు పంపిస్తున్నారు. ఎందుకంటే మన పూలకు కానీ, మన పండ్లకు కానీ ఏం గడ్డిది? దానిమ్మ. మన తాత ముత్తాతలు అడగండి, దానిమ్మ మార్కెట్ మందేనా? మళ్ళీ రోజులు రావాలి, మళ్ళీ అవన్నీ మన దగ్గర తెచ్చుకోవాలి.